అది కొంచెం మటు ఓం అన్నయ్య గారు, యోగ బంధువులందరికీ ప్రణామం, శుభోదయం, సుప్రభాతం అండి. ఈరోజు క్లాస్లో మనము బోర్ల పడుకునే ఆసనాలు చేద్దాం. అలాగే సూక్ష్మ వ్యాయామంతో స్టార్ట్ చేద్దాం. రెండు చేతులు ముందుకు తీసుకోండి. స్టార్ట్. సూక్ష్మ వ్యాయామం 1 2 3 4 5 6 7 8 9 10. చెంపటవేల్ లోపల నొక్కండి. 2 3 4 5 7 8 9 10. టచ్. స్లోలీ రొటేట్. శ్వాసతో పాటు నిదానంగా. స్టాప్. చేంజ్. రివర్స్. నెమ్మదిగా ఫ్రీగా చేసుకుందాము. చేంజ్. రివర్స్. చేంజ్. సైడ్. సేమ్. రివర్స్. రావాలి. ఫ్రంట్. ముందు భాగంలో రెండు చేతులు ముందుకు, కిందికి, పైకి. సేమ్ అలాగే సైడ్. స్టాప్. భుజాల లెవెల్ స్ట్రైట్గా నిటారుగా ఉండాలి. చేంజ్. రివర్స్. చేంజ్. సైడ్. सेम रिवर्स. फ्रंट एंड बैक. श्वास के साथ आराम से करिए. రెండు చేతులు శ్వాసతో పాటు ఫ్రంట్ అండ్ బ్యాక్. ఒక్కొక్కను 2 నుంచి 10 సార్లు చేసే ప్రయత్నం చేద్దాం. సేమ్. అప్ డౌన్. శ్వాసతో పాటు చేసే ప్రయత్నం చేద్దాం. సేమ్. సింపుల్. రిలాక్స్. రెండు చేతులు మోచుకుల పైన పెట్టండి. భుజాలు ఎగరేస్తూ శ్వాసతో పాటు. ఇక్కడ 3 క్రియలు ఒకే మాదిరిగా జరగాలి. ఒకటి మోచిప్పలు మసాజ్ చేస్తున్నాము, రెండో క్రియ భుజాలు ఎగరేస్తున్నాము, మూడో క్రియ శ్వాస. ఈ 3 కూడా ఒకే మాదిరిగా నిదానంగా శ్వాసతో పాటు పైకి కిందికి అప్ డౌన్ జరగాలి. చేంజ్. రివర్స్. వన్. నెంబర్ 2 మూమెంట్స్. ముందుకు మళ్ళీ వెనక్కి. శ్వాసతో పాటు చేసే ప్రయత్నం చేద్దాము. రిలాక్స్. నెమ్మదిగా అండ్ షోల్డర్. శ్వాసతో పాటు సేమ్. సేమ్. 2 సెకండ్ల నుంచి 10 సార్లు చేశారు. 2 నుంచి 10 సార్లు చేసే ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కటి కూడా సేమ్. రివర్స్. దీనికి శ్వాసతో పాటు చేయండి.
రిలాక్స్. ఫ్రంట్ అండ్ బ్యాక్. శ్వాసతో పాటు ముందుకు వెనక్కి 2 చేతులు. ఫుల్. ఒక చెయ్యి వెనక్కి, మళ్ళీ ఇంకో చెయ్యి ముందుకు. కుడి వెనక్కి అయినప్పుడు ఎడమ ముందుకు ఆల్టర్నేట్గా చేయాలి. రిలాక్స్. 2 సెకండ్ల ధ్యానంలో కూర్చుందాము. శరీరంలోని తెలియని స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని శ్వాస ద్వారా బయటికి తీసే ప్రయత్నం చేద్దాం. విశ్రామ్. మంచి కళ్ళ పైన పైన మెడకాలు. అలాగే నెమ్మదిగా బోర్లో పడుకునే ప్రయత్నం చేద్దాము. బోర్లో పడుకొని చేసే ఆసనాలు ముఖ్యంగా కాళ్ళ భాగానికి, తొడ భాగానికి, ఛాతీ భాగానికి. దీంట్లో శరీరంలోని అవయవాలు బలపడటానికి ఉపయోగపడతాయి. నెమ్మదిగా బోర్లో పడుకోండి. మొదటిగా శరీరాన్ని నిదాన స్థితికి, యథాస్థానం. కొద్దిగా 2 చేతులు తీసేద్దాము. 2 చేతులు తొడ కింది భాగంలో పెడదాము. తొడ కింది భాగం పెట్టేసుకొని నిదానంగా ఒక పాదాన్ని మాత్రమే పైకి ఎత్తుకున్నాము. కుడి పాదాన్ని గడ్డవ భాగం కింద ఉండాలి. కుడి పాదం మాత్రం పైనకి ఎత్తండి. శలభాసన్. దీనివల్ల వెన్నుపూసలో ఏదైనా ఎల్బో డిస్క్ ప్రాబ్లం కిట్టా ఉంటే మొత్తం తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. మీ జీవితకాలంలో బ్యాక్ పెయిన్ అనేది రాదు. మినిమం 2 సెకండ్ల నుంచి 10 సెకండ్లు. నిదానంగా డౌన్. సేమ్ అలాగే ఎడమ పాదాన్ని ఎత్తండి. ఈరోజు దీంట్లో స్థితులు చేద్దామండి. రిలాక్స్. సేమ్ అలాగే మళ్ళీ కుడి పాదం ఇంకొద్దిగా పైకి ఎత్తుదాం. పూర్తిగా గదవ కింద ఉంది. 2 చేతులు తొడ కింది భాగంలో ఉంది. పూర్తిగా చూడండి, వెన్నుపూసలో కదలిక వస్తుంది. L4, L5 డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఈ యొక్క శలభాసన ద్వారా తగ్గడానికి ఆస్కారం ఉంటుందండి. నిదానంగా డౌన్. సేమ్ ఎడమ పాదం ఎప్పుడైనా కూడా బాగా గమనించండి, 2 పాదాలు సమభాగంలో చేసే ప్రయత్నం చేయాలి. 1 సైడ్ ఎక్కువ, 1 సైడ్ తక్కువ కాకుండా 2 పాదాలకు సమభాగం. రిలాక్స్. 2 చేతులు తొడల కిందనే ఉండనివ్వండి. అగైన్ 1 టైం. సేమ్ కుడి పాదం పూర్తిగా పైకెత్తండి. పూర్తిగా ఎంత వస్తే అంత. చూడండి వెన్నుపూసలో చలనం ఏం జరుగుతుంది బాగా గమనించండి.
అరికాలు అనేది పైకి చూడాలి, ఆకాశాన్ని చూడాలి. వెన్నుపూసలో పొట్ట భాగంలో స్ట్రెస్ ఏర్పడుతుంది, బాగా గమనించండి. పైకి లాగండి, పైకి లాగండి. మినిమం 2 సెకండ్ల నుంచి 10 సెకండ్లు ఆపే ప్రయత్నించాలి. డౌన్ స్లో. ఎడమ పాదం అప్. పూర్తిగా అరికాలు ఆకాశానికి చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో నోరు తెరవకూడదండి. నాస్తిక ముక్కు ద్వారా మాత్రమే శ్వాసను తీసుకోవాలి అని వదలాలి. సో 2 సెకండ్లు స్ట్రెస్ చేసాం కదా, స్ట్రెస్ ఇచ్చాం కదా శరీరానికి. 2 సెకండ్లు రిలాక్స్ చేద్దాం శరీరాన్ని. ఎప్పుడైతే రిలాక్స్ చేసామో 2 సెకండ్లు, ఆ 2 సెకండ్లు మీరు వెన్నుపూస దగ్గర గమనించండి. మీ మనసును అక్కడ తీసుకెళ్ళండి, అక్కడ నొప్పిని గ్రహించండి. అదే మాదిరిగా 2 పాదాలు ఒకేసారి పైకెత్తండి. తల కిందనే ఉండాలి, తల భాగం కింద టచ్ అయి ఉండాలి. 2 పాదాలు మాత్రం 6 ఇంచుల వరకు పైకెత్తచ్చు. వీలైనంత మటుకు టైంను పెంచే ప్రయత్నం చేయాలి. నొప్పి అవుతుంది కదా అని అలాగే దించకూడదు, దాన్ని భరించాలి. రిలాక్స్, నెమ్మదిగా. సేమ్ అలాగే 2 సెకండ్లు రిలాక్స్ చేద్దాం. మొదటిగా అగైన్ 1 టైం సేమ్ మూమెంట్. కొద్దిగా 2 పాదాలు పైకెత్తండి. గదవ భాగం మాత్రం కిందే ఉండాలి, కాళ్ళ భాగం మాత్రం పైకెత్తండి. ఎత్తండి ఎత్తండి, అప్. ఆపే ప్రయత్నం చేయాలి. మినిమం 2 సెకండ్ల నుంచి 10 సెకండ్ల వరకు చేసే ప్రయత్నం చేయాలి. నెమ్మదిగా రిలాక్స్. సేమ్ అదే మాదిరిగా మళ్ళీ ఒక పాదం చేద్దాము. ఒక పాదం మడవండి, మడవండి, మడవండి. పూర్తిగా పైకి లాగండి. కుడి పాదాన్ని మడిచేసి పూర్తిగా పైకి, వెనక్కి టర్న్. ఎంత వీలైతే అంత టర్న్ కావాలి. గదవ మాత్రం కింద టచ్ అయ్యండి. పొట్ట పైన వెయిట్ పడాలి, ప్లస్ వెన్నుపూస పైన వెయిట్ పడాలి. చూడండి, వెన్నుపూసలో ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం మనసు ద్వారా గ్రహించాలి. డిస్క్ దగ్గర L4 L5 డిస్క్ దగ్గర గమనించండి బాగా. రిలాక్స్, నిదానంగా
కుడి కాళ్ళు ముందు చేసేయండి, ఎడమ పాదాన్ని మళ్ళీ ఎత్తండి. సేమ్. లాగండి లాగండి, ఎంత వీలైతే అంత పైకి లాగే ప్రయత్నం చేయండి. రిలాక్స్. నిదానంగా డౌన్. సేమ్ అగైన్ వన్ టైం. రెండు పాదాలు టచ్ చేయండి. అప్, రెండు పాదాలు అప్, కొద్దిగా పైకి. ఇంతకుముందు మనము 6 ఇంచులు ఎత్తితే ఇప్పుడు ఒక 12 ఇంచుల వరకు పైకి ఎత్తండి. ఆపాలి ఆపాలి ఆపాలి. తోడ పైన వెయిట్ ఇవ్వండి, వేయండి. చేతుల పైన వెయిట్ వేయండి. ఎత్తండి, ఆపండి. 2 సెకండ్ల నుంచి 10 సెకండ్లు, 15 సెకండ్లు, 20 సెకండ్లు, అలా కొద్ది కొద్దిగా టైంను పెంచుకుంటూ పోవాలి. రిలాక్స్. కొద్దిగా 2 సెకండ్ల ముందు తీసుకోండి. 2 సెకండ్ల గురించి రిలాక్స్. వెన్నుపూసలో తెలియని నొప్పి ఏర్పడ్డది కనుక దాన్ని బయటికి తీసే ప్రయత్నం చేద్దాం. శ్వాస ద్వారా గ్రహించండి. కొద్దిగా తలను మార్చండి. ఎడమ ఉంటే కుడి, కుడి ఉంటే ఎడమ. శరీరాన్ని పూర్తిగా నిదాన స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. శరీరంలోని స్ట్రెస్ మొత్తం పూర్తిగా తీసేయాలి. అలాగే నిదానంగా 2 చేతులు ముందుకు తీసుకోండి. ముందుకు తీసుకొని వెనక్కి పెట్టేయండి. ఇలా వెనక భాగం పెట్టేసేసి పూర్తిగా ఛాతి భాగం ఎత్తండి. కాలి ఛాతి భాగం మాత్రమే పైకెత్తే ప్రయత్నం చేద్దాము. పూర్తిగా పుట్ట పైన వెయిట్ పడాలి. 2 చేతులు వెనక్కి. ఇలా 2 సార్లు 3 సార్లు చేసే ప్రయత్నం చేయాలి. మినిమం 2 సెకండ్ల నుంచి 10 సెకండ్లు, 15 సెకండ్లు, 20 సెకండ్లు, అలా టైంను పెంచుతూ పోవాలి. ఎట్టి పరిస్థితుల్లో నోరు తెరవకుండా చూద్దాము. శ్వాస నాసిక ముక్కు ద్వారా మాత్రమే తీసుకోవాలి అని వదలాలి.
సేమ్ అలాగే ఇంకోసారి చేద్దాము. రెండు చేతులు చాచండి, ఛాతీ భాగాన్ని పైకి ఎత్తండి, పూర్తిగా ఛాతీ భాగాన్ని పైకి ఎత్తండి. పొట్ట పైన వెయిట్ పడాలి. పొట్టకు సంబంధించిన రోగాలు కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. వెన్నుపూసకు సంబంధించిన ఇబ్బందులు కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. శరీరాన్ని పడేయకూడదు, నిదానంగా శ్వాసతో పాటు. కొద్దిగా తలను మారుద్దాం. అదే క్రియ మళ్ళీ ఒక్కసారి. రెండు చేతులు ముందుకు తీసుకోండి, స్ట్రైట్ చాచండి. రెండు చేతులు ముందుకు చాచి ఛాతీ భాగాన్ని పైకి ఎత్తండి. ఛాతీ భాగాన్ని పొట్ట పైన పూర్తి వెయిట్. అధిక పొట్ట ఉన్న వాళ్ళకి మాత్రం ఇది బాగా ఉపయోగపడుతుందనే. ఆపాలి, ఆపాలి, ఆపాలి. చూడండి, శరీరంలో చలనం కోల్పోతుంది, స్ట్రెస్ ఏర్పడుతుంది ఆటోమేటిక్గా కూడా. రిలాక్స్. హార్ట్ బీటింగ్ చెక్ చేయండి. ఊపిరితిత్తుల ఫంక్షన్ ఏదైతుందో గమనించండి బాగా. పొట్ట ఎలా బాదుకుంటుంది, పొట్ట ఎలా అప్ డౌన్ జరుగుతుంది, వెన్నుపూసలో నొప్పి ఎక్కడ జరుగుతుంది. శరీరంలోని ప్రతి అవయవాన్ని కూడా క్షుణ్ణంగా మనము రిలాక్స్ చేసినప్పుడు పరీక్షిస్తూ ఉండాలి. ఎందుకంటే మనం చేసిన క్రియకు శరీరం నుండి ప్రతిక్రియ వస్తుంది. దాన్ని మనం మనసు ద్వారా గమనిస్తూ గ్రహిస్తూ నిదానంగా చేసే ప్రయత్నం చేయాలి. అదే మాదిరిగా రెండు చేతులు పూర్తిగా వెనక్కి తీసుకోండి. వెనక భాగం పైకి ఎత్తేయండి. పూర్తిగా ఛాతీ భాగాన్ని లాగండి. మీ వెయిట్ మొత్తం పుట్టపైకి వచ్చేటట్టు చూసుకోండి. వెయిట్ మొత్తం పూర్తిగా కూడా పుట్టపైకి రావాలి. వెన్నుపూసలు సాగదీయండి. ఆపే ప్రయత్నం చేయాలి. నోరు తెరవద్దు. శరీరంలో తెలియని స్ట్రెస్ ఏర్పడుతుంది కనుక ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకుండా మధ్య మధ్యలో 1-2 సెకండ్లు రిలాక్స్ చేస్తూ చేయాలి. అలాగే మళ్ళీ ఒక్కసారి రెండు చేతుల్ని
L4 L5 డిస్క్ దగ్గర ఎక్కడైతే L4 L5 డిస్క్ ఉంటుందో అక్కడ పెట్టేసేయండి. పూర్తిగా రెండు చేతులు ప్రెషర్ చేస్తూ పైకి ఎత్తండి ఛాతీ బాగా. ఇలా కొద్దిగా టైం పెంచుకుంటూ పోవాలి. 2 సెకండ్ల నుంచి 5 సెకండ్లు, 5 సెకండ్ల నుంచి 10 సెకండ్లు, అలా 15-20 సెకండ్ల వరకు చేసే ప్రయత్నం చేయాలి. జీవ వ్యవస్థ మెరుగుపడడానికి ఇది ఉపయోగపడుతుంది. అధిక పొట్టకు కూడా ఉపయోగపడుతుంది. వెన్నుపూసకు కూడా బాగా ఉపయోగపడుతుంది. రిలాక్స్. రెండు చేతులు ముందుకు తీసుకోండి. కరెక్ట్గా చెంప పైన పడుకోవాలి. గమనించండి, మనం చేసిన క్రియకు శరీరం ప్రతిక్రియ గమనించండి. శరీరాన్ని రిలాక్స్ చేయండి. అదే మాదిరిగా మళ్ళీ ఒక్కసారి రెండు చేతులు సైడ్ చేయండి, ఛాతీని ఎత్తండి. ఇప్పుడు కుడి పాదాన్ని కూడా ఎత్తండి. రెండు చేతులు, కుడి పాదము, ఛాతీ భాగము పూర్తిగా పైకి ఎత్తే ప్రయత్నం చేయండి. పైకి చూడండి, పైకి చూడండి. పుట్ట పైన, వెన్నుపూస పైన వెయిట్ పడేటట్టు చూసుకోండి. కొద్దిగా టైంను పెంచుతూ ఉండాలి దీంట్లో. రిలాక్స్. చేంజ్ పాదం, ఎడమ పాదం. అగైన్ వన్ టైం చేంజ్. పుట్ట పైన వెయిట్ పడాలి. శరీర తత్వాన్ని గమనించండి, గ్రహించండి. వెన్నుపూసలో కదలిక రావాలి. రిలాక్స్. కొద్దిగా తలని మారుద్దాం. అగైన్ వన్ టైం. మళ్ళీ యథాస్థానం రెండు చేతులు తీసుకోండి. రెండు చేతులు తీసుకోండి, సైడ్ తీసుకోండి. పాదాన్ని మడవండి, మడవండి. ఎడమ పాదం పైన వెయిట్ బాగా పడాలి. ఛాతీ భాగాన్ని పైకెత్తండి, మడవండి, వెనక్కి లాగండి. పాదాన్ని వెనక్కి లాగాలి. ఏదైతే కుడి పాదం పైకి ఉందో
ఆ పాదాన్ని వెనక్కి, ఛాతీ భాగాన్ని పైకి, అలా పూర్తిగా ఒకే మాదిరిగా రెండు కూడా లాగండి లాగండి, పైకెత్తండి, పాదాన్ని వెనక్కి లాగండి, ఛాతీ భాగాన్ని పైకెత్తండి, ఛాతీ భాగం పైకెత్తాలి. రిలాక్స్. సేమ్ అలాగే ఎడమ పాదం కూడా ఎత్తే ప్రయత్నం చేద్దాం. నిజానికైతే కుడి ఎడమ అయిన తర్వాత మాత్రమే శరీరానికి రిలాక్స్ చేయాలి. కానీ స్ట్రెస్ ఎక్కువ అవ్వడం ద్వారా మనము ఒక్కో పాదానికి కూడా రిలాక్స్ చేస్తున్నాం. ఛాతీని ఎత్తండి, ఛాతీని ఎత్తండి, కాళ్ళు వెనక్కి నొక్కండి. ఎంత వస్తే అంత వెనక్కి టర్న్ కావాలి తొడ భాగం నుండి. రిలాక్స్. కొద్దిగా తలను మారుద్దాం. అలాగే కొద్దిగా ఎడమ చేయిని తీసేసి వెన్నుపూస L4 L5 డిస్క్ పైన పెట్టండి. ఎడమ చెయ్యి, కుడి చెయ్యి మాత్రం ముందు స్ట్రైట్. పైకి ఛాతీ ఎత్తండి, ఛాతీ ఎత్తండి, బాగా పైకి నిదానంగా. పొట్ట పైన పూర్తిగా వెయిట్ పడాలి. కొద్దిగా చేతిని మారుద్దాం. ఎడమ చేయి ముందుకు తీసుకొని మళ్ళీ కుడి చేయి వెనకాల. సేమ్ అగైన్, వన్ టైం. రిలాక్స్. ఎత్తు గారు, డింపు గారికి చెప్పండి అక్కడిక్కడ తిరుగుతున్నారు. ఇద్దరు ఏం చేస్తలేరు.
పూర్తిగా శరీరంలో ఏదైతే తెలియని స్పేస్ ఏర్పడిందో దాన్ని పూర్తిగా శ్వాస ద్వారా బయటికి తీసే ప్రయత్నం చేద్దాము. అలాగే మళ్ళీ ఒక్కసారి కుడి చేయిని ముందుకు తీసుకోండి, ఎడమ చేయిని వెన్నుపూస పైన పెట్టండి. కుడి చేయి ముందుకుంది కనుక ఎడమ పాదం పైకెత్తండి. ఆల్టర్నైట్, కుడి చేయి ముందుకుంటే ఎడమ పాదం వెనక్కి లేవాలి. ఎత్తండి ఎత్తండి. చెప్పే వరకు డౌన్ కాకుండా చూసుకోవాలి. టైంని పెంచుతూ ఉండాలి. పుట్ట పైన వెయిట్ వేసే ప్రయత్నం చేయాలి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన రోగాలు కూడా శరీరం నుండి తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుందండి. ఎత్తాలి ఛాతిని, ఎత్తండి కాల్ని. చేంజ్ యువర్ లెగ్. ఎడమ పాదం ఎడమ చెయ్యి కుడి పాదం. నిదానంగా రెండు చేతులు ముందు తీసుకోండి. కరెక్ట్గా చేసినట్టయితే మనకు నుదుటి భాగం చెమట పడుతుంది. బాగా గమనించండి, మెడ భాగం చెమట పడుతుంది. దీంట్లో ఒక క్రియ ఏంటంటే మనం చేసేటప్పుడు నోటి భాగాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెరవకుండా చూసుకోవాలి. శ్వాసక్రియ మనకు నాసిక ముక్కు ద్వారా మాత్రమే జరగాలి. అలాగే ఇప్పుడు 3 క్రియలు 4 క్రియలు ఏవైతున్నాయో పూర్తిగా ఒకే మాదిరిగా ఒకేసారి చేసే ప్రయత్నం చేద్దాం. రెండు చేతులు సైడ్, రెండు పాదాలు అప్, ఛాతీని ఎత్తండి. రెండు పాదాలు టచ్ చేసి పాదాలు కిందికి లాగండి. ఛాతీ భాగాన్ని పైకెత్తండి. రెండు చేతులు పూర్తి ఈ వెయిట్ పూర్తిగా పొట్టపైనే పడేటట్టు చూసుకోండి. నెమ్మది రెండు చేతులు ముందు తీసుకోండి. రెండు చేతులు వెనక్కి తీసుకోండి. ఎత్తాలి ఛాతీని, పాదాలను. అలాగే రెండు చేతులు నడుము పైన పెట్టేయండి. ఎలా అయితే వచ్చామో అలాగే రిటర్న్ వెళ్దాం మనం. రెండు చేతులు సాయ్, రెండు చేతులు ముందుకి, రెండు చేతులు సాయ్,
రిలాక్స్. కొద్దిగా తలను మార్చండి. శరీరం నుండి స్ట్రెస్ని పూర్తిగా శ్వాస ద్వారా నోరు భాగాన్ని తెరవకుండా చూసుకోండి. ముక్కు ద్వారా మాత్రమే శ్వాసని తీసుకోవాలి అని వదలాలి. హార్ట్ బీటింగ్ని గమనించండి, ఊపిరితిత్తులను గమనించండి, బ్యాక్ బోన్ను గమనించండి. కళ్ళు తెరవకుండా మనసు ద్వారా శరీరాన్ని గ్రహించాలి. మనం చేసిన క్రియకు శరీరం నుండి ఏదైతే ప్రతిక్రియ వస్తుందో దాన్ని మనసు ద్వారా గమనిస్తూ ఆ ఉన్న స్ట్రెస్ని పూర్తిగా శ్వాస ద్వారా నాసికం ద్వారా బయటికి వదిలేస్తూ రిలాక్స్. కొద్దిగా తలను మార్చండి. రిలాక్స్. సేమ్ అలాగే కొద్దిగా చేతులు ఎత్తండి. సర్పాసన. సర్పాసన. ఛాతీ భాగాన్ని పూర్తిగా ఎత్తండి. రిలాక్స్. కొద్దిగా తలను మారుద్దాం. మళ్ళీ ఒక్కసారి సేమ్ సర్పాసన్. కుడి కాళ్ళు పైకి ఎత్తండి. పుట్ట పైన వెయిట్ రావాలి. టైంని పెంచే ప్రయత్నం చేద్దాం. కొత్తగా చేసే వాళ్ళు మాత్రం కొద్దిగా తగ్గించి చేసుకుంటేనే మంచిదండి. రెగ్యులర్గా చేసే వాళ్ళకి మాత్రం ఏమి ఇబ్బంది ఉండదు. రిలాక్స్. మళ్ళీ 2 సెకండ్ రిలాక్స్ చేసేసి మళ్ళీ ఎడమ పాదం చేయాలి. అలాగే కుడి పాదాన్ని ఎత్తండి. ఎడమ పాదం. కుడి పాదం అయిపోయింది కదా, ఎడమ పాదం ఎత్తండి. పూర్తిగా పుట్టపైకి వెయిట్ రావాలి. కొద్ది కొద్దిగా టైంను పెంచుకుంటూ వెళ్ళాలి. పుట్టపైన వెయిట్ తీసుకోవాలి మొత్తం.
సేమ్ అగైన్ వన్ టైం. రెండు పాదాలు రెండు చేతులు సర్పాసన్. టైంను పెంచే ప్రయత్నం చేద్దాము. కొత్తగా చేసేవాళ్ళు మాత్రము 2 సెకండ్ల నుంచి స్టార్ట్ చేసుకొని 5 సెకండ్లు అలా కొద్దిగా టైంను పెంచుకుంటూ వెళ్ళాలి. కొత్తగా చేసేవాళ్ళు 2 సెకండ్లు, 5 సెకండ్లు, 10 సెకండ్లు, 15 సెకండ్లు అలా కొద్దిగా టైంను పెంచుకుంటూ వెళ్ళాలి. రిలాక్స్. రెండు చేతులు ముందు తీసుకోండి. ఇలా వెనుపూస స్ట్రెస్ పెట్టాం కదా, దాన్ని పూర్తిగా మళ్ళీ L4 L5 డిస్క్ ప్రాబ్లం ఎక్కడైతే వస్తుందో శరీరాన్ని మళ్ళీ యథాస్థానానికి తీసుకురావడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. చూడండి, డిస్క్ దగ్గర గమనించండి, L4 L5 దగ్గర గమనించండి. ఎంత వీలైతే అంత పొట్ట పైన వేయాలి. నడుము భాగాన్ని నిటారుగా బెండ్ చేయాలి. మకరాసన్. చూడండి, గమనించండి. ఇంతకు ముందు ఏదైతే మీకు నడుము భాగం దగ్గర వెన్నుపూస దగ్గర L4 L5 దగ్గర ఎంతైతే బెండ్ అవుతుండేనో అంతకు మించి బెండ్ అవుతుంది మకరాసనంలో. మీకు బాగా గమనించండి. బట్ చేతులు స్ట్రైట్గా ఉండాలి. కింద చేతులు స్ట్రైట్గా ఉండాలి. నడుము భాగం కూడా నిటారుగా స్ట్రైట్గా. వన్ సైడ్ ఎక్కడ వెయిట్ పడవద్దు. ఇది వెన్నుపూస రిలాక్స్ చేసే పోజ్ కనుక శరీరం పైన సమానమైన బరువును వేయాలి. కొద్దిగా ఆల్టర్నేట్ లెగ్స్, కొద్దిగా అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. రెండు పాదాలు ఫ్రీగా వదలండి శరీరాన్ని. అలాగే రెండు పాదాలు టచ్ చేయండి. నెమ్మదిగా రెండు చేతులు తీసేద్దాం. రెండు చేతులు ముందు పెడదాం. అలాగే కొద్దిగా నడుము భాగాన్ని పైకెత్తుతూ శశంకాసన్. శశంకాసన్లో శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేసే ప్రయత్నం చేద్దాం. అలాగే కొద్దిగా ముందుకు తీసుకోండి. వెన్నుపూసకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేసాం కదా ఈరోజు మనము. శలభాసన్లో
క్రియలు చేశాము ఈరోజు. కనుక వెన్నుపూసకు స్ట్రెస్ ఏర్పడుతుంది కనుక శ్వాసతో పాటు పూర్తిగా వెన్నుపూసను కదిలించండి. నోరు తెరవద్దు. కిందికి పోయినప్పుడు శ్వాస తీసుకోండి. లోపలికి వెళ్ళేటప్పుడు శ్వాస బయటికి. నడుము భాగాన్ని పూర్తిగా ప్రెస్ చేస్తూ ఉండాలి. అప్ డౌన్, అప్ డౌన్. శ్వాసతో పాటు ఇలా 2 సార్లు నుంచి మినిమం 5 సార్లు, 10 సార్లు అలా కొద్దిగా ఫ్రీగా చేసుకుంటున్నారు. నడుము భాగాన్ని L4 డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఇది బాగా దీని ద్వారా బాగా ప్రయోజనం లభిస్తుంది. రిలాక్స్. నెమ్మదిగా సుఖాసనలోకి వచ్చేయండి. సుఖాసన్. దీంట్లో కూడా మనము ఈరోజు పూర్తి క్రియలు జరగలేదు, ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. టైం సరిపోదు కనుక ఈరోజుకి విరామం తీసుకొని మళ్ళీ రేపు చేద్దాం. ఈరోజుకి యోగా క్లాస్ సమాప్తం. ఓం